శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో ఇప్పుడు సభాపర్వలో ఉన్నాము. ఎంతవరకు వచ్చాము అంటే మన ధర్మరాజు సామ్రాట్ అవ్వాలని కోరుకున్నాడు. అన్నీ తన అధీనంలోకి రావాలని కోరుకున్నాడు. అందుకోసము అడ్డుగా ఉన్న జరాసంధుణ్ణి ముందు నిర్మూలించారు. ఇప్పుడు అడ్డు తొలగింది కాబట్టి ఇంకా అన్నింటినీ తమ వశంలోకి తెచ్చుకోవడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఈలోగా ఏం జరిగిందంటే జరాసంధుణ్ణి చంపిన తర్వాత మన గురువుగారు కృష్ణులవారు మన జరాసంధుడి రథాన్ని ఎక్కారు. మన పార్థులను ఇద్దరిని అర్జున భీమసేనులను ఎక్కించుకున్నారు. దానికి గరుడ ధ్వజాన్ని ఉంచారు. ఈలోగా మన జరాసంధుడి కొడుకు సహదేవుడు బయటకొచ్చాడు ఆ ఊళ్ళో నుంచి. సహదేవుడికి ఆ రాజ్యాన్ని అప్పజెప్పి మన కృష్ణుల వారు ఆ రథం ఎక్కి వస్తూ ఉన్నారు. ఆ రాజులందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చారు. చాలా కానుకలు అవన్నీ ఇచ్చారు. అవన్నీ కూడా పుచ్చుకుని వచ్చి అన్నీ ధర్మరాజుకి అప్పజెప్పారు. ధర్మరాజు మిగిలినవన్నీ పుచ్చుకున్నాడు. కానీ మాత్రం ఈ రథాన్ని వాసుదేవుడికి ఇచ్చేశాడు. అది విషయం. జరిగిన మెయిన్ ఈవెంట్స్ ఏంటి అంటే మన జరాసంధుడు మరణించాడు. జరాసంధుడి కొడుకుకు సహదేవుడికి ఆ మాగధాన్ని అప్పజెప్పి ఆ రాజ్యాన్ని అప్పజెప్పి కృష్ణుల వారు ఆ రథాన్ని పుచ్చుకున్నారు. దాన్ని గరుడ ధ్వజం చేసి అది విషయము. దీన్ని ఆధ్యాత్మికంగా ఒకసారి చూసి ముందుకు వెళ్దాము. ముఖ్యంగా మన సాధకుడు సాధించింది ఏమి అంటే ఈ 2-3 అధ్యాయాల్లో ఈ ఘట్టంలో జరాసంధ వధ పర్వలో మన సాధకుడు సాధించింది ఏమి అంటే దేన్ని మన స్థూల దేహాన్ని మన సూక్ష్మ దేహాన్ని రెండింటిని కలిపి మన జరాసంధము కర్మ బంధము నడిపిస్తూ ఉన్నది. అయితే ఎప్పుడైతే ఆ కర్మపాశాలు వదిలిపోయాయో అప్పుడు ఆ రెండింటి కనెక్షన్ విడిపోయింది. స్థూల దేహము ఇక్కడ రాజ్యము మాగధం అని చెప్తున్నారు. ఏదైతే దోషభూయిష్టమై ఉంటుందో అని అర్థము. ఆ దోషాలతో నిండి ఉన్న మాగధం అన్న పేరు, మాగధం అంటేనే దాని అర్థం అది అని చూసుకున్నాము. అది రాజ్యం అంటే స్థూల దేహము. అది వేరైపోయింది. ఆ లోపల ఉన్న రథము మనోరథము ఏదైతే అంతఃకరణం ఉన్నదో అది వేరైపోయింది. ఇప్పుడు మన స్థూల దేహాన్ని సహదేవము, సూక్ష్మదేహాన్ని వాసుదేవము నడిపిస్తూ ఉన్నాయి. సహదేవము అంటే ఏదైతే ప్రకాశిస్తున్న దానితో పాటు కలిసి ఉండేది కర్మలేవున్నాయో ఇంకా ప్రారంధంగా ఉన్నవి అవి మన దేహాన్ని నడిపిస్తూ ఉన్నాయి. సో రాజ్యము సహదేవం పాలిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రారంధ కర్మలుగా ఏవి మిగిలిపోయాయో అవి. ఈ అంతఃకరణం లోపలేదున్నదో నా జ్ఞానదేహము దాన్ని వాసుదేవము చిత్తము నడిపిస్తూ ఉన్నది. ఈ చిత్తము నడిపిస్తూ ఉన్నదానికి గుర్తేమి అంటే గరుడ ధ్వజం. అది గరుత్తులు అంటే రెక్కలు, పక్షాలని అర్థం. జ్ఞాన వైరాగ్యాలన్న పక్షాలతో మన అంతఃకరణము చిత్తము యొక్క అధీనంలో ఉండి నడుస్తూ ఉన్నది. దేహం మాత్రం మిగిలిపోయిన కర్మల వల్ల నడుస్తూ ఉన్నది. ఇంతవరకు తీసుకునొచ్చాడు మన సాధకుడు. ఆ కనెక్షన్ కట్ చేశాడు. ఆ దేహమే నేనన్న దేహాత్మ భావన నుంచి పైకొచ్చి దేహము దాని పనులు దాని కర్మల చేసుకుంటుంటుంది. పోని అనుకొని అవి పట్టించుకోవడం మానేసి తను మాత్రం చిత్తంగా ఉండి మనసుని, బుద్ధిని వాటిని నడిపిస్తూ ఉన్నాడు. అంత దూరం వచ్చాడు మన సాధకుడు. అంత దూరం వచ్చాడు. చాలా దూరం వచ్చాడు మన సాధకుడు. ఇంకా అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో
చూస్తూ వెళ్దాము. కాబట్టి బుద్ధి సాధించగలిగింది బుద్ధి సాధించేసింది ఆల్రెడీ. బుద్ధి సాధించగలిగిందేమున్నది? వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకా ఇహ సాధించవలసిందేమి అంటే కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పారు. కర్మబంధాన్ని, జరాసంధాన్ని అది సంహరించింది. ఏకాగ్రమై ఉన్న బుద్ధి చేయవలసింది అది చేసేసింది. దాని పనయిపోయింది. ఇప్పుడు మనసు సాధించవలసినవి కొన్ని ఉన్నాయి. మనసుగా ఉండి అంతఃకరణం సాధించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి సాధించడం కోసం మన సాధకుడు ఇంక ముందుకు వెళ్తూ ఉన్నాడు. అవేంటో చూస్తూ వెళ్దాము. పైగా ఇంతవరకు చేయవలసిందే. ఇంతవరకు చేసి తీరవలసిందే. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఆ పైన ఏదైతే బుద్ధి సాధించవలసింది బుద్ధి సాధించిందో, దాంతో కలిగిన పరిణామమేమి, ఫలితమేమి అని ఇక్కడ మన వ్యాసుల వారు చూపిస్తూ ఉన్నారు. ఇదంతా ఆధ్యాత్మిక సాధనలో స్టెప్స్. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి చేస్తే మనకి ఏం కలుగుతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి మనము ఒకవేళ వ్యవసాయాత్మిక బుద్ధితో, శ్రద్ధతో కర్మబంధాలను ఎప్పుడైతే నశింపచేసుకుంటామో అప్పుడు దేహము తన పాటికి అది చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటే వాటితో తగులుకుని ఉండకుండా అంతఃకరణము చిత్తవశమై ఉన్న స్థితిలో ధర్మార్థ కామాలు 3 కూడి వస్తాయి. అంతకన్నా ముందు బుద్ధి ఎప్పుడైతే అనంత శాఖలుగా బహువిధాలుగా ఉన్నదో అంతవరకు అర్ధకామాలు మాత్రమే ఉంటాయి. కోరికలుంటాయి. వాటిని తీర్చుకుని సాధించుకునే అర్థాలు, ప్రయోజనాలుంటాయి. అంతవరకే అర్థకామాల వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేహంతో కనెక్షన్ కట్ చేసి ఆత్మతో సంబంధం పెట్టుకుంటూ ఉంటారో అటువంటి స్థితిలో ఆ సాధకులకు ధర్మార్థ కామాలు 3 కలుగుతాయి. ఇంకా తర్వాత మోక్షం కలగవలసి ఉన్నది. అందుకోసము మనసు యాక్టివేట్ అవుతూ ఉన్నదిప్పుడు. దాన్ని చూస్తూ వెళ్దాము. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇట్లా జరుగుతుంది మన లోపల ఇట్లా జరుగుతూ ఉన్నది. మనము లోపల జరుగుతూ ఉన్నయి పరిణామాలను చూసుకుంటూ, తెలుసుకుంటూ వెళ్ళవలసి ఉన్నది. మిస్ చేసుకోరాదు. లోపలేం జరుగుతుందో, మన లోపలేం జరుగుతుందో మనకు తెలియకపోతే ఎట్లా? కాబట్టి ఇప్పుడు మనసు యాక్టివేట్ అయిందనుకున్నాం గదా! మనసు చేయవలసినవేవో చూసుకుంటూ వెళ్దాము. ముందు కథగా చూద్దాము. వైశంపాయనః ఉవాచ వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. పార్థః ప్రాప్య ధనుశ్రేష్టం అక్షయ్యౌ చ మహాఈషుధి రథం ధ్వజం సభాం చయేవ యుధిష్ఠిరం అభాషత. పార్థః మన పార్థుడు అర్జునుడు ఇంతవరకు ఆయన సాధించిందేమి? ధనుశ్రేష్టం ఒక శ్రేష్టమైన ధనుస్సును సాధించాడు. అక్షయ్యౌ మహాఈషుధి అక్షయమైన 2 అమ్ముల పొదులను సాధించాడు. ఒక రథాన్ని, ఒక ధ్వజాన్ని, ఒక సభను. ఈ రథం ఏ రథము మళ్ళీ? కృష్ణుల వారు జరాసంధుడు మరణించిన తర్వాత స్వీకరించిన రథము గరుడ ధ్వజంతో కూడి ఉన్నది కాదు. ఈ రథము, ఆ ధ్వజము ఈ 2 మన అగ్నిదేవుడిచ్చాడప్పుడు మన అర్జునుడు ఎప్పుడైతే ఖాండవ వనాన్ని అగ్ని దహించాలని చూస్తూ ఉన్న సమయంలో సహాయం చేశాడో, ఆ సమయంలో అగ్ని ఇచ్చిన రథము ధ్వజమది. తర్వాత ఆ ఖాండవ వన దాహం అయిపోయిన తర్వాత మన మయుడు కట్టించిన సభ ఇది. కాబట్టి మన అర్జునుడు ఇంతవరకు తను సొంతంగా సాధించిందేమి? ధనుస్సు, అక్షయమైన అమ్ముల పొదులు, రథము, ధ్వజము, సభను సాధించాడు. ఆ స్థితిలో ఆయన యుధిష్ఠిరుడితో ఈ విధంగా అభాషత అంటూ ఉన్నాడు. ధనుః అస్త్రం శరాః వీర్యం పక్షః భూమిః యశః బలం ప్రాప్తం ఏతత్ మయా రాజన్ దుష్ప్రాపం యత్ అభీప్సితం. ఓ రాజన్ రాజా అని వాళ్ళ అన్నయ్యను ధర్మరాజును పిలిచి అర్జునుడు ఏమంటున్నాడంటే, ధనుః అస్త్రం ఈ ధనుస్సు, శరాహ ఆ అక్షయమైన బాణాలు, వీర్యము మహాపరాక్రమము,
పక్షము మనకు మిత్రపక్షము. ఈ రాజ్యం, ఈ భూమి, ఈ యశస్సు, ఈ బలము, సైన్యము ఇదంతా గూడా దుష్ప్రాపం పొందడం కష్టము. అభీప్సితం కోరుకున్నా కూడా సాధించడం కష్టమైన వీటన్నింటినీ నేను సాధించాను ఓ రాజా. అవన్నీ మయా నా చేత ప్రాప్తం పొందబడ్డాయి. అవన్నీ నేను పొందాను. తత్ర కృత్యమహం మన్యే కోశస్యాస్య వివర్ధనం కరం ఆహారయిష్యామి రాజ్ఞః సర్వాన్ నృపోత్తమ. ఇంకా అస్య కోశస్య వివర్ధనం, మనకు కోశాగారాన్ని వృద్ధి చెయ్యడము కృత్యం చేయవలసిన పని, కర్తవ్యము అని అహం నేను మన్యే అనుకుంటున్నాను. ఇంతవరకు మనము రాజ్యము, మిత్రపక్షము మొదలైన వాటిని సాధించాము. ఇప్పుడు కోశాగారాన్ని కూడా వృద్ధి చేయవలసి ఉన్నది రాజా. అందుకని ఓ నృపోత్తమ, ఓ రాజా, నేను రాజ్ఞః సర్వాన్ కరం ఆహారయిష్యామి, రాజులందరి దగ్గర నుంచి కరము అంటే కప్పాలను వసూలు చేసుకుని తెస్తాను. విజయాయ ప్రయాస్యామి దిశం ధనద రక్షితాం తిథో అథ ముహూర్తే చ నక్షత్రే చ తథా శివే. విజయాయ ప్రయాస్యామి, విజయం సాధించడం కోసము నేను బయలుదేరుతాను. ముందు ధనద రక్షితాం దిశం, ధనదుడు కుబేరుడు రక్షించే దిక్కు, కైలాసం వైపు ఉన్న దిక్కు, ఉత్తరం దిక్కుగా ముందు ప్రయాణమవుతాను. చక్కటి శివే మంగళకరమైన నక్షత్రంలో, తథా అట్లానే ముహూర్తంలో, తథా అట్లానే తిథిలో నేను మంచి ముహూర్తము, తిథి, నక్షత్రం చూసుకుని విజయం కోసం బయలుదేరుతాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ధనంజయ వచః శ్రుత్వా ధర్మరాజः యుధిష్ఠిరः స్నిగ్ధ గంభీర నాదిన్యా తం గిరా ప్రత్యభాషత. మన యుధిష్ఠిరుడు ధర్మరాజు ధనంజయుడు చెప్పిన ఈ వచః శ్రుత్వా, ఈ మాటలను విని, స్నిగ్ధ గంభీర నాదిన్యా గిరా, స్నిగ్ధము స్నేహపూరితమై, గంభీరంగా ఉన్న పలుకులతో కూడి ఉన్న ఈ జవాబును తం మన అర్జునుడితో ప్రత్యభాషత చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, స్వస్తి వాచ్యార్హతః విప్రాన్ ప్రయాహి భరతర్షభ విజయః తే ధ్రువం పార్థ ప్రియం కామం అవాప్నుహి. ఓ భరతర్షభ, భరత శ్రేష్ఠుడా, ఓ పార్థ, తప్పకుండా వెళ్ళిరా. విప్రుల నుంచి, స్వస్తి వాచ్యార్హతః పెద్దలు, జ్ఞానులు, పండితులు, గురువుల దగ్గర నుంచి నువ్వు ఆశీర్వచనాలు పొందిన వాడివై, ప్రయాహి ప్రయాణమవు మరి, తే విజయః ధ్రువం నీకు విజయము తప్పనిసరి నాయనా, ప్రియం కామం అవాప్నుహి నువ్వు కోరుకున్న కోరికను తప్పకుండా పొందుతావు అని మన ధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ఇత్యుక్తః ప్రయయౌ పార్థః సైన్యేన మహతావృతః అగ్నిదత్తేన దివ్యేన రథేన అద్భుత కర్మణా. ఇత్యుక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై మన పార్థః అర్జునుడు మహతా సైన్యేన ఆవృతః గొప్ప సైన్యంతో కలిసి ప్రయయౌ ప్రయాణమయ్యాడు. ఎట్లా అంటే, అగ్నిదత్తేన అగ్ని ఇచ్చిన దివ్యమైన రథంలో, అద్భుతమైన కర్మలు చేసే దివ్యమైన ఆ రథంలో మన పార్థుడు ప్రయాణమయ్యాడు జైత్రయాత్రకు. తథా ఏవ భీమసేనః అపి యమౌ చ పురుషర్షభౌ ససైన్యాః ప్రయయుః సర్వే ధర్మరాజాభిపూజితాః. తథా ఏవ అట్లానే అర్జునుడు బయలుదేరితే అర్జునుడితో పాటే భీమసేనుడు అపి కూడా, పైగా చ యమౌ పురుషర్షభౌ ఆ పురుష శ్రేష్ఠులు, యములు, కవలలు, నకుల సహదేవులు కూడా అందరూ సర్వే ధర్మరాజాభిపూజితాః ధర్మరాజు చేత గౌరవించబడి, ధర్మరాజు అందరినీ
ఆశీర్వదించి పంపిస్తూ ఉంటే వాళ్ళందరూ గూడా ససైన్యాః వారి వారి సైన్యంతో అందరూ గలిసి ప్రయయుః బయలుదేరారు. దిశం ధనపతేః ఇష్టాం అజయత్ పాకశాసనిః భీమసేనః తథా ప్రాచీం సహదేవః తు దక్షిణాం. మన పాకశాసనిః పాకశాసనుడు ఇంద్రుడి కొడుకు పాకశాసని మన అర్జునుడు. ఆయన ధనపతేః ఇష్టాం దిశం ధనపతి మన కుబేరుడు యొక్క ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు వైపుకు ప్రయాణం చేశాడు. ఆ దిక్కును ఆయన అజయత్ పూర్తిగా జయించాడు. తథా అట్లానే భీమసేనుడు ప్రాచీ తూర్పు దిక్కుగా వెళ్ళాడు. ఆ దిక్కంతా ఆయన గెలిచాడు. సహదేవః దక్షిణాం సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి ఆ దిక్కంతా ఆయన గెలిచాడు. ప్రతీచీం నకులః రాజన్ దిశం వ్యజయత్ అస్త్రవిత్. మన నకులుడు ఆ అస్త్రవేత్త ప్రతీచీం దిశం పశ్చిమం దిక్కుకు పడమర వైపుకు వెళ్ళాడు. ఆ దిక్కంతా ఆయన వ్యజయత్ ఎంతో గొప్పగా జయించాడు. ఖాండవ ప్రస్థ మధ్యాస్తే ధర్మరాజః యుధిష్ఠిరః. మన యుధిష్ఠిరుడు ధర్మరాజు మాత్రం ఖాండవ ప్రస్థంలోనే కదలకుండా కూర్చున్నాడు. దాన్ని అధ్యాస్తే అధివసించి ఉన్నాడు. ఆయన ఇక్కడ కూర్చునే ఉన్నాడు. ఆయన తమ్ముళ్ళు నలుగురు వెళ్ళి 4 దిక్కులు గెలుచుకుని వస్తూ ఉన్నారు అని చెప్తూ మన జనమేజయుల వారు మనకేం చెప్తున్నారంటే, దిశాం అభిజయం బ్రహ్మన్ విస్తరేణ అనుకీర్తయ నహి తృప్యామి పూర్వేషాం శృణ్వానః చరితం మహద్. మన జనమేజయుల వారు వైశంపాయనుల వారితో ఏమంటున్నారంటే, బ్రహ్మన్ గురువు గారు మీరంత తొందరగా ఇంకా అదయ్యా వెళ్ళారు వీళ్ళు. మన అర్జునుడు ఏదో ఉత్తరం సైడ్కి వెళ్ళాడు, భీముడు ఏదో తూర్పు వైపుకి వెళ్ళాడు, మన సహదేవుడు దక్షిణము, మన నకులుడు పడమర దిక్కుగా వెళ్ళారు, మొత్తం గెలుచుకుని వచ్చారు, యుధిష్ఠుడు అక్కడే ఉన్నాడు అని చెప్తే అయిపోయింది. ఏంటండి గురుగారు మీరు అంత ఫాస్ట్ గా చెప్తారు, మెల్లగా చెప్పండి. విస్తరేణ అనుకీర్తయ విస్తారంగా ఒక్కొక్కటిగా చెప్పండి. ఎవరెవరు ఏ ఏ దిక్కును జయించారు అదంతా మొత్తం చెప్పండి, ముందు నుంచి చెప్పండి. ఎందుకు అంటే పూర్వేషాం మా పూర్వీకుల యొక్క మహచ్చరితం ఇంత గొప్ప చరిత్ర శృణ్వానః ఎంత వింటున్నా కూడా అటువంటి నాకు తృప్తి అన్నది లేనట్టు, నాకు అసలు తృప్తి లేనే లేదు, మీరు ఇంకా చెప్పండి, పూర్తిగా చెప్పండి అని ఆయన అడిగాడు. ఇంకా మన వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వం ఏవతే యోగపత్యేన పార్థైః విజిత ఇయం వసుంధర. పార్థులందరి చేత ఇయం వసుంధర ఈ భూమి మొత్తము యోగపత్యేన, యుగపత్ అంటే ఒకేసారి, వీళ్ళు నలుగురు ఒకేసారి 4 దిక్కుల్లోకి సైన్యంతో సహా వెళ్ళిపోయారు, గెలిచారు. కాబట్టి నేనేం చేస్తానంటే పూర్వం ఫస్ట్ ధనంజయస్య విజయం వక్ష్యామి, నీకు ముందు అర్జునుడు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమి గెలిచాడని చెప్తాను. తర్వాత మిగిలిన వాళ్ళని చూడొచ్చు. ఎందుకంటే నలుగురు ఒకటేసారి బయలుదేరి వెళ్ళి ఒకటేసారి నలుగురు గెలిచారు అని చెప్తూ మొదలు పెడుతూ ఉన్నారు. మన అర్జునుడి జైత్రయాత్ర ఇక్కడి నుంచి 2-3 అధ్యాయాలు ఉంటాయి, చూస్తూ వెళ్దాము. పూర్వం కుణింత విషయే వసే చక్రే మహీపతిన్ ధనంజయః మహాబాహుః నా అతి తీవ్రేణ కర్మణ. పూర్వం ముందు బయలుదేరుతూనే మన ధనంజయుడు కుణింత విషయం అంటే రాజ్యం, కుణింతమన్న రాజ్యంలోని మహీపతిన్ రాజులందరినీ వసే చక్రే తన వశంలోకి తెచ్చుకున్నాడు. ఆ మహాబాహుః ఆ గొప్ప పరాక్రమవంతుడు. నా అతి తీవ్రేణ కర్మణ పెద్ద కష్టం కూడా లేదు, చాలా సులువుగా ఆ కుణింత దేశంలోని రాజులను తన వశంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత ఆనర్తాన్ కాలకూటాంశ్చ కుణిందాంశ్చ విజిత్య సహ సుమండలం పాపజితం కృతవాన్ అనుసైనికం. ఆనర్తులను, కాలకూటులను, కుణిందులను సహా మన అర్జునుడు విజిత్య గెలిచి తర్వాత
శత్రువులను జయించే సుమండలుడు అన్నవాణ్ణి అనుసైనికం సైన్యానికి వెనక రక్షణగా కృతవాన్ చేశాడు. ఈ విధంగా తాను ముందుండి సుమండలుణ్ణి వెనక ఉంచి సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు మన అర్జునుడు. సహ తేన సహితః రాజన్ సవ్యసాచి పరంతపః విజిగ్యే సకలం ద్వీపం ప్రతివింధ్యం చ పార్థివం. సహా మన సవ్యసాచి ఆ పరంతపుడు ఓ రాజన్ జనమేజయ తేన సహితః మన సుమండలుడితో పాటు సహా కలిసి సకలం ప్రతివింధ్యం ద్వీపం మొత్తం అటువైపున్న ద్వీపాన్ని అక్కడున్న రాజును విజిగ్యే గెలిచాడు. సకల ద్వీపవాసాంశ్చ సప్తద్వీపే చ యే నృపాః అర్జునస్య చ సైన్యానాం విగ్రహః తుములః అభవత్. అటు సైడు సప్తద్వీపాల్లో ఉన్న ఏ రాజులున్నారో అక్కడ సకల ద్వీపవాసులు వాళ్ళందరితో అర్జునుడి సైన్యానికి తుములః విగ్రహః అభవత్, పెద్ద ఘోరమైన యుద్ధం జరిగింది. సహ తానపి మహేశ్వాసః విజిత్య భరతర్షభ తైః ఏవ సహితః సర్వైః ప్రాక్ జ్యోతిషం ఉపాద్రవత్. సహా మహేశ్వాసః గొప్ప ధనస్సు కలిగిన మన ధనంజయుడు ఓ భరతర్షభ జనమేజయ తాన్ విజిత్య వాళ్ళందరినీ కూడా గెలిచి తైః సహితః ఏవ సర్వైః తైః సహితః వాళ్ళందరితో పాటు వాళ్ళందరినీ వెంటబెట్టుకుని, ఎందుకు అంటే పిఓడబ్ల్యూస్ అని పిలుస్తారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్. ఆ టైప్లో ప్రిజనర్స్గా తీసుకున్నా లేకపోయినా కూడా గెలిచాడు కాబట్టి అక్కడున్న సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని ప్రాగ్ జ్యోతిషం ఉపాద్రవత్, ప్రాగ్ జ్యోతిషపురానికి బయలుదేరాడు. అక్కడికి పరిగెత్తాడు. అంత వేగంగా సైన్యాన్ని నడిపాడు. తత్ర రాజా మహాన్ ఆసీత్ భగదత్తః విశాంపతే తేన ఆసీత్ సుమహత్ యుద్ధం పాండవస్య మహాత్మనః. తత్ర అక్కడ ఓ రాజా భగదత్తుడు అన్న గొప్ప రాజుగా రాసిస్తున్నాడు. ఓ విశాంపతి, ఓ జనమేజయ, అటు వెళ్ళేసరికి ఆ ప్రాగ్జ్యోతిషపురంలో భగదత్తుడనే ఒక గొప్ప రాజున్నాడు. తేన ఆయనతో మన మహాత్ముడు పాండవుడికి అంటే అర్జునుడికి మహత్ సుమహత్ యుద్ధం ఆసీత్, చాలా పెద్ద యుద్ధం జరిగింది. తతః సహ దివసాన్ అష్టౌ యోధయిత్వా ధనంజయం ప్రహసన్ అబ్రవీత్ రాజా సంగ్రామే విగతక్లమం. మన భగదత్తుడు సహా ఆయన అష్టౌ దివసౌ ఒక 8 రోజులు నిరంతరం అలుపు లేకుండా ధనంజయుడితో యోధయిత్వా యుద్ధం చేశాడు. 8 రోజులు యుద్ధం చేస్తే కూడా మన ధనంజయుడు విగతక్లమం అలుపన్నది లేకుండా ఉన్నాడు, ఏ అలసట లేకుండా ఉన్నాడు. ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉన్న మన ధనంజయుణ్ణి అర్జునుణ్ణి చూసి మన భగదత్తుడు ప్రహసన్ నవ్వుతూ ఆ రాజు ఆ యుద్ధంలో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. అలసట లేకుండా 8 రోజులు యుద్ధం చేస్తూ ఉన్న ధనంజయుణ్ణి చూసి చివరికి నవ్వుతూ మన భగదత్తుడు ఏమన్నాడంటే, ఉపపన్నం మహాబాహో త్వయి పాండవ నందన పాకశాసన దాయాదే వీర్యం ఆవహ శోభిని. ఓ మహాబాహో, ఓ పాండవ నందన, ఓ పాకశాసన దాయాది, త్వయి నీయందు ఇటువంటి ఆహవ శోభిని వీర్యం, యుద్ధంలో శోభను కలిగించే పరాక్రమము ఉపపన్నం తగి ఉన్నది. నువ్వు ఒకవైపు పాండురాజుకు కొడుకువు, ఒకవైపు పాకశాసనుడికి ఇంద్రుడికి పుత్రుడవు, దాయాది అంటే వారసుడివి, ఇంద్రుడికి వారసుడివి, పాండు నందనుడివి, పైగా నువ్వు స్వతహాగా మహాబాహువు, గొప్ప పరాక్రమవంతుడివి. ఇటువంటి నీలో ఇటువంటి వీర్యము తగి ఉన్నది. అహం సఖా సురేంద్రస్య సక్రాత్ అనవమః రణే నచ శక్నోమి తే తాత స్థాతుం ప్రముఖతః యుధి. తాత నాయనా, అహం నేను సురేంద్రస్య సఖా ఇంద్రుడికి స్నేహితుణ్ణి,
పైగా యుద్ధంలో శక్రా తప్పి ఇంద్రుడితోటి కూడా అనవమహ ఓటమన్నది ఎరుగని వాణ్ణి. ఇంద్రుడు కూడా నన్ను ఓడించలేడు. అటువంటి వాణ్ణి నేను. పైగా ఇంద్రుడు నాకు స్నేహితుడు కూడా. అయినా కూడా తాతా నాయనా ఈ యుద్ధంలో తే ప్రముఖతః స్థాతుం నీకు ఎదురుగా నిలబడి పోరాడ్డానికి నచ్చ శక్నోమి శక్తి లేకుండా ఉన్నాను. నువ్వు 8 రోజులు యుద్ధం చేసావు అలసిపోవట్లేదు. నేను అలసిపోతూ ఉన్నాను. నా ఓటమి అంగీకరిస్తున్నాను నాయనా. కిమీప్సితం పాండవేయ బ్రూహి కిం కరవాణి తే యద్వక్షసి మహాబాహో తత్కరిష్యామి పుత్రకా. పుత్రకా నాయనా ఓ పాండవేయ బ్రూహి చెప్పు. కిమీప్సితం నీకేం కావాలి? తే నీకు కిం కరవాణి నేనేమి చెయ్యను? నీకేం కావాలో చేస్తాను ఓ మహాబాహో. పుత్రకా తండ్రి నాయనా. యద్వక్షసి నువ్వేం చెప్తావో తత్కరిష్యామి అదంతా నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు అని ఆయన అన్నాడు. అర్జునః ఉవాచ అర్జునుల వారు ఏం చెప్తున్నారంటే కురూణాం వృషభః రాజా ధర్మపుత్రః యుధిష్ఠిరః తస్య పార్థివతామీప్సే కరః తస్మై ప్రదీయతాం. కురువంశంలో వృషభుడు శ్రేష్ఠుడు రాజుగారిప్పుడు ధర్మపుత్రుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు తస్య ఆయనకు పార్థివతాం ఈప్సే ఆయన సామ్రాట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తస్మై ఆయనకు కరహ ప్రదీయతాం కప్పం కట్టవలసి ఉన్నది సామంతరాజులై. భవాన్ పితృసఖా చయేవ ప్రీయమాణః మయా అపి చ తతః న ఆజ్ఞాపయామి త్వాం ప్రీతిపూర్వం ప్రదీయతాం. భవాన్ మీరు పితృసఖా మా నాన్నకు స్నేహితులు చయేవ అట్లానే మయా అపి ప్రీయమాణః చ నా పట్ల కూడా ప్రీతి కలిగి ఉన్నారు. ఈ విధంగా నా తండ్రి మీకు స్నేహితుడు, నేనంటే మీకు పుత్రవాత్సల్యం కాబట్టి తతః త్వాం మిమ్మల్ని ఆజ్ఞాపయామి నా మిమ్మల్ని ఆజ్ఞాపించను. కానీ ప్రీతిపూర్వం మీరే ప్రీతిగా ఆ కరాన్ని కప్పాన్ని ప్రదీయతాం ఇవ్వవలసి ఉన్నది అని అడిగాడు. అంటే ధర్మరాజు సామ్రాట్గా ఉండడానికి ఒప్పుకొమ్మని చెప్తున్నాడు. భగదత్తః ఉవాచ భగదత్తుడేమన్నాడంటే కుంతి మాతః యథా మే త్వం తథా రాజా యుధిష్ఠిరః సర్వం ఏతత్ కరిష్యామి కిం చాన్యత్ కరవాణి తే. ఓ అర్జున కుంతి మాతః కుంతి తల్లిగా కలిగినవాడా యథా ఏ విధంగా త్వం నువ్వు మే నాకు ప్రియుడివై ఉన్నావో నాకు పుత్రుని వంటి వాడివో తథా అదే విధంగా రాజా యుధిష్ఠిరః యుధిష్ఠిరుడు కూడా నాకు అటువంటి వాడే. నీ పట్ల నాకు ఎట్లా పుత్రవాత్సల్యం ఉన్నదో యుధిష్ఠిరుడి పట్ల కూడా నాకు అటువంటి వాత్సల్య భావమే ఉన్నది. అవును సరే అర్థమయ్యింది. ఏతత్ నువ్వేం చెప్పావో తత్ సర్వం కరిష్యామి అదంతా చేస్తాను. నువ్వు చెప్పినట్టే నేను మన యుధిష్ఠిరుడు సామ్రాట్గా ఉండడానికి అంగీకరిస్తూ కప్పం కడతాను. కాక కించ అన్యత్ కరవాణి తే ఇంకా ఏం చెయ్యాలో కూడా చెప్పు చేస్తాను అన్నాడు. ఆ విధంగా అటువైపు ఆ రాజ్యాలని భూప్రాంతాలని మన ధనంజయుడు వశంలోకి తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఆయన జైత్రయాత్ర నడుస్తూ ఉన్నది. చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. తం విజిత్య మహాబాహు కుంతీపుత్రః ధనంజయః ప్రయయౌ ఉత్తరాం తస్మాత్ దిశం ధనదపాలితాం. తం ఆయనను మన భగదత్తుణ్ణి ఈ విధంగా మన కుంతీపుత్రుడు ధనంజయుడు మహాబాహు విజిత్య గెలిచిన తర్వాత తస్మాత్ ఇంక అక్కడి నుంచి ధనదపాలితాం ఉత్తరాం దిశం మన కుబేరుడు పాలించే ఉత్తర దిక్కుగా ప్రయ్యయ్యౌ మళ్ళీ అట్నుంచి ప్రయాణమై ముందుకు వెళ్తూ ఉన్నాడు. అంతర్గిరించ కౌంతేయ తథా ఏవ చ బహిర్గిరిం తథా ఉపగిరించ ఏవ విజిగ్యే పురుషర్షభః. అంతర్గిరి లోపలున్న కొండల్ని తథా ఏవ బహిర్గిరి బయటున్న వాటిని తథా ఉపగిరి పక్కనున్న వాటిని మొత్తాన్ని మన కౌంతేయుడు పురుషశ్రేష్ఠుడు మన అర్జునుడు విజిగ్యే గెలిచాడు. అన్ని గెలుస్తూ వెళ్తూ ఉన్నాడు. విజిత్య పర్వతాన్ సర్వాన్ ఏ చ తత్ర నరాధిపాః తాన్ వసే స్థాపయిత్వా సహ రత్నాని ఆదాయ సర్వశః. మన
అర్జునుడు ఈ విధంగా తత్ర అక్కడ ఏ నరాధిపాహ ఏ ఏ రాజులున్నారో ఆ పర్వతాన్ సర్వాన్ ఆ పర్వతాల పైన ఉన్న రాజ్యాల్ని పాలిస్తున్న రాజులందరూ ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా విజిత్య గెలిచి తాన్ వశే స్థాపయిత్వా వాళ్ళందరినీ కూడా తన వశంలో ఉంచుకుని ఆయన మన అర్జునుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా కప్పంగా రత్నాన్ని ఆదాయ సర్వసహ వాళ్ళందరి దగ్గర నుంచి కప్పాలను రత్నాలన్నింటినీ పుచ్చుకుని బయలుదేరుతూ ఉన్నాడు. తైః ఏవ సహితః సర్వైః అనురజ్య చ తాన్ నృపాన్ కులూతవాసినం రాజన్ బృహంతం ఉపజగ్మివాన్. వీళ్ళందరినీ గెలిచి వాళ్ళ దగ్గర రత్నాలన్నీ పుచ్చుకుని వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా రంజింపచేస్తూ వాళ్ళతో గొడవలు పెట్టుకుని కాదు, వాళ్ళందరూ సంతోషంగానే ఓటమి అంగీకరించి మన ధర్మరాజుకు సామంతులుగా ఉండడానికి, ధర్మరాజు సామ్రాట్టుగా ఉండడానికి అంగీకరించి కప్పాలన్నీ కట్టారు. వాటన్నింటినీ పుచ్చుకుని పైగా తైః సర్వైః సహితః వాళ్ళందరితో పాటు కలిసి మళ్ళీ తాన్ నృపాన్ వాళ్ళందరినీ గెలిచిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బృహంతుడు అన్న ఇంకొక రాజున్నాడు. కులూతవాసి ఆయన. కులూతంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఉపజగ్మివాన్ బయలుదేరాడు మన అర్జునుడు. మృదంగవరనాదేన రథనేమిస్వనేన చ హస్తినాంచ నినాదేన కంపయన్ వసుధాం ఇమాం. భేరీ మృదంగాలు మ్రోగుతూ ఉంటే, సైన్యం చేస్తూ ఉన్న బ్యాండ్ వినిపిస్తూ ఉంటే, రథనేములు రథ చక్రాలు శబ్దాలు చేస్తుంటే, ఆ స్వనాలన్నీ వినిపిస్తూ ఉంటే, హస్తి మన ఏనుగుల ఘీంకారాలన్నీ వినిపిస్తూ ఉంటే, వసుధామీమాం కంపయన్ భూమినంతా కంపింపజేస్తూ ఆ నినాదాలతో బయలుదేరుతూ ఉన్నాడు. హస్తి నినాదాలు అంటే గజదళము, రథనేమి స్వనాలు అంటే రథదళము, తర్వాత అశ్వదళం కూడా ఉండే ఉంటుంది. ఈలోగా నడుస్తూ ఉన్న వాళ్ళు బ్యాండ్ అంతా వాయిస్తూ మేళం అంతా నడుస్తూ ఉంటే, ఎందుకు అంటే మార్చింగ్ బ్యాండ్ అంటారు దాన్ని. బ్యాండ్కి ఫుల్ ఫామ్ మార్చింగ్ బ్యాండ్. సైన్యము ఎంత ఫాస్ట్గా నడవాలి, ఏ విధంగా నడవాలి అని నిర్ణయిస్తూ ఆ సైన్యాధ్యక్షులు బ్యాండ్ మార్చింగ్ చేయడానికి వీలుగా శబ్దాలు చేస్తారు. ఆ బ్యాండ్ శబ్దాలను విని దాన్ని అనుసరించి వీళ్ళు మార్చింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ పదాతి దళం. ఇంతకి చతురంగ దళాలతో అని అర్థము. తతః బృహంతః తరుణః బలేన చతురంగిణ నిష్క్రమ్య నగరాత్ తస్మాత్ యోధయామాస పాండవం. తతః ఇంక మన బృహంతుడు తరుణ వయసులో ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు. ఆయన కూడా చతురంగిణ బలేన చతురంగ బలాలతో, చతువు అంటే 4, అంగం అంటే పార్ట్స్గా ఉన్న, బలం అంటే సైన్యం. రథదళము, గజదళము, అశ్వదళము, పదాతి దళము అని 4 అంగాలుగా ఉన్న బలం అంటే సైన్యంతో ఆయన కూడా తస్మాత్ నగరాత్ నిష్క్రమ్య ఆయన నగరంలో నుంచి బయటికొచ్చి పాండవం యోధయామాస మన అర్జునుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. సుమహాన్ సన్నిపాతః భూత్ ధనంజయ బృహంతయోః న శశాక బృహంతః తు సోఢుం పాండవ విక్రమం. మన ధనంజయుడికి బృహంతుడికి సుమహాన్ సన్నిపాతము, ఒక గొప్ప మహాయుద్ధము అభూత్ జరిగిందక్కడ. కానీ మన బృహంతుడు పాండవుడి యొక్క పరాక్రమాన్ని సోఢం తట్టుకోవడానికి నశశాక ఆయనకి శక్తి లేకపోయింది. మన అర్జునుణ్ణి మన బృహంతుడు తట్టుకోలేకపోయాడు యుద్ధంలో. సహా అవిషహ్యతమం జ్ఞాత్వా కౌంతేయం పర్వతేశ్వరః ఉపావర్తత దుర్మేధాః రత్నాని ఆదాయ సర్వశః. మన పర్వతరాజు పర్వతాలపైన రాజ్యాల్లో ఉండే మన కులూత నగరంలో ఉండే మన బృహంతుడన్న రాజుగారు ఆయన కౌంతేయుడు, కుంతీపుత్రుడు అర్జునుడు అవిషహ్యతమం తట్టుకోవడం, సహించడం కష్టం అని జ్ఞాత్వా తెలుసుకుని
అర్జునుడిని నేను తట్టుకోలేను అని తెలుసుకున్నాక ఆ దుర్మేధాహ పాపము కొంచెము అజ్ఞానంలో ఉన్నాడు. అర్జునుడితో యుద్ధం చేసి గెలిచేద్దామని బయలుదేరాడు. కానీ ఇప్పుడు మాత్రము విషయం అర్థమయ్యేసరికి ఆయన మన బృహంతుడు ఉపావర్తత వెనక్కి తిరిగి వెనక్కి తగ్గాడు. ఓడిపోయాడు. ఓటమి అంగీకరించాడు. మన ధర్మరాజును సామ్రాట్టుగా ఒప్పుకున్నాడు. మన అర్జునుడి వశంలోకొచ్చి కప్పం గట్టాడు. ఆయన ఇచ్చిన రత్నాలను అంటే కానుకలను కూడా ఆదాయ పుచ్చుకుని మొత్తం అన్నీ మనవాడు బయలుదేరుతూ ఉన్నాడు. సహ తద్రాజ్యమవస్థాప్య కులూత సహితః యయౌ సేనాబిందుమథో రాజన్ రాజ్యాత్ ఆశు సమాక్షిపత్. ఇంకా మన అర్జునుడు తత్రాజ్యం అవస్థాప్య ఆ రాజ్యాన్ని కూడా తన అధీనంలో ఉంచుకుని కులూత సహిత కులూతుడు మన బృహంతుడితో పాటుగా కలిసి యయౌ బయలుదేరాడు. ఈసారి ఓ రాజన్ జనమేజయ సేనాబిందుడు అన్న రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజ్యాత్ ఆసు సమాక్షిపత్ ఆయన్ని ఆ రాజ్యంలో నుంచి వెంటనే దింపేశాడు. ఆ తర్వాత మోదాపురం వామదేవం సుదామానం సుసంకులం కులుతాన్ ఉత్తరాంశ్చయేవ తాంశ్చ రాజ్ఞః సమానయత్. మోదాపురుడు, వామదేవుడు, సుదాముడు, సుసంకులుడు మొదలైన కులూత రాజులందరినీ, ఉత్తర దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రాజులందరినీ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఓడించడం. తత్రస్థః పురుషైః ఏవ ధర్మరాజస్య శాసనాత్ వాళ్ళందరినీ ధర్మరాజు శాసనంలోకి తీసుకుని రావడం. ధర్మరాజును ఛత్రపతిని చేయాలి ఇప్పుడు. వ్యజయత్ ధనంజయ రాజన్ దేశాన్ పంచ ప్రమాణతః. ఇంకా అట్లా వెళ్తూ 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 మన ధనంజయుడు ఓ రాజా పంచదేశాన్ 5 దేశాలను ప్రమాణతః లెక్కబెట్టి తన వశంలోకి ధర్మరాజు శాసనంలోకి తీసుకుని వచ్చాడు. సహ దివప్రస్థమాసాద్య సేనాబిందోః పురం మహత్ బలేన చతురంగేణ నివేశమకరోతు ప్రభుః. సహా ఆయన మన ప్రభువు ఇంత ప్రభుత్వం కలిగిన వాడు, ఇంత ప్రభావం కలిగిన వాడు అర్జునుడు దివప్రస్థమన్న ప్రస్థానానికి ఆసాధ్య వెళ్ళి సేనాబిందోహ పురం, అది సేనాబిందుడి పురము, గొప్ప పురం అది, దివప్రస్థం దాని పేరు. అక్కడికి ఆయన చతురంగేణ బలేన చతురంగ సైన్యంతో బయలుదేరి వెళ్ళి నివేశమకరోత్ అందులోకి ప్రవేశించాడు. దాన్ని కూడా తన వశంలోకి తెచ్చుకుంటున్నాడు. సహ తైః పరివృతః సర్వైః విశ్వగస్వం నరాధిపం అభ్యగచ్చత్ మహాతేజాః కౌరవం పురుషర్షభః. మన పురుష శ్రేష్ఠుడు ఇంకా అక్కడి నుంచి సహా అర్జునుడు తైః పరివృతః సర్వైః వాళ్ళందరినీ వెంటబెట్టుకుని విశ్వగస్వుడు అన్న రాజుగారు ఉన్నారు, గొప్ప తేజోమూర్తి. అటువంటి వాడు ఆయన పౌరవుడు. ఆయన దగ్గరికి మన పురుష శ్రేష్ఠుడు ఈ తేజోమూర్తి అభ్యగచ్చత్ బయలుదేరి వెళ్ళాడు. విజిత్య చ ఆహవే శూరాన్ పార్వతీయాన్ మహారథాన్ ధ్వజిన్యా వ్యజయత్ రాజన్ పురం పౌరవ రక్షితం. ఆహవే యుద్ధంలో శూరాన్ పార్వతీయాన్ పర్వతాలపైన నివసిస్తూ అక్కడ ఉన్న రాజ్యాల్ని పాలిస్తూ ఉన్న మహారథులైన రాజులను, శూరులను విజిత్య జయించి, ఎట్లా అంటే ఆ పౌరవ రక్షితం, పౌరవుడు ఆ రాజుగారు విశ్వగస్వం అన్న వాడి అధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మన అర్జునుడు ధ్వజిని అంటే ధ్వజంతో బయలుదేరి వెళ్ళడం, సైన్యము ధ్వజిని అని పిలుస్తారు. ఆ ధ్వజనితో ససైన్యంగా వెళ్ళి ఆయన తన జెండా ఎగురుతూ ఉండగా వెళ్ళి ఆ పౌరవుడి రక్షణలో ఉన్న పురాన్ని మనవాడు వ్యజయత్ గెలిచాడు. పౌరవంతు వినిర్జిత్య దస్యూన్ పర్వతవాసినః గణాన్ ఉత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవః. మన పాండవుడు అర్జునుడు పౌరవుణ్ణి వినిర్జిత్య గెలిచి
ఆ తర్వాత పర్వతవాసినః దస్యులు అంటే శత్రువులు. ఎవరెవరైతే రాజులు చెప్పి చూస్తే సామానికో, దానానికో లొంగకుండా యుద్ధానికే వచ్చారో వాళ్ళందరినీ గెలిచి, అక్కడ ఉత్సవ సంకేతాన్ గణాన్ ఉత్సవము, ఉత్సవము అంటే పార్టీ గాదు. ఉత్సవం అనగానే పార్టీలు చేసుకుంటున్నారని మనము ప్రపంచంలో చెప్పుకుంటాం గానీ, ఉత్సవము, సవము అంటే యజ్ఞము. అంటే బాగా ఉద్ధతితో ఉన్న యజ్ఞాలు. యజ్ఞాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సంకేతాలతో నిండి ఉన్న ఆ గణాలన్నింటినీ కూడా ఒక 7 ఉన్నాయి వాటిని మన అర్జునుడు జయించాడు. తతః కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభః వ్యజయత్ లోహితం చ ఏవ మండలైః దశభిః సహ. తతః ఇంకా కాశ్మీర వాసులు, వీరులు, క్షత్రియులు వాళ్ళందరినీ గూడా మన క్షత్రియర్షభుడు, క్షత్రియ శ్రేష్ఠుడు అర్జునుడు దశభిః మండలైః సహా ఒక 10 మండలాలతో పాటు కలిసి వెళ్లి, అలోహితమన్న ప్రాంతాలను కూడా గెలిచాడు. తతః త్రిగర్తాన్ కౌంతేయః దార్వాన్ కోకనదాన్ చ ఏ క్షత్రియాః బహవః రాజన్ ఉపావర్తంత సర్వశః. తతః ఇంకక్కడి నుంచి త్రిగర్తులుండే ప్రాంతాలకు వెళ్ళాడు మన కౌంతేయుడు అర్జునుడు. దార్వులు, కోక నదులు మొదలైన రాజులందరూ బాగా ఎక్కువగా ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ గూడా వెతుకుతూ వెళ్లి మరీ యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఆ రాజులందరూ గూడా సర్వశః అన్ని వైపుల నుంచి ఉపావర్తంతా వెనక్కి తగ్గారు. అభిసారీన్ తతః రమ్యాం విజిగ్యే కురునందనః ఉరసవాసినం చ ఏవ రోచమానన్ రణే అజయత్. తతః ఇంకా అక్కడి నుంచి మన కురునందనుడు అర్జునుడు రమ్యమైన అభిసారి అన్న ప్రాంతాన్ని వెళ్ళాడు. అక్కడ గూడా దాన్ని గూడా జయించాడు. తర్వాత అట్లానే ఉరసవాసి, ఉరస అన్న ప్రాంతంలో నివసించే రోచమానుడు అన్న వాణ్ణి గూడా రణే యుద్ధంలో అజయత్ గెలిచాడు. తతః సింహపురం రమ్యం చిత్రాయుధ సురక్షితం ప్రామదత్ బలమాస్తాయ పాకశాసనిః ఆహవే. తతః ఇంకా సింహపురానికి, ఆ రమ్యమైన అందమైన సింహపురము అందమైన ఆయుధాలతో రక్షింపబడుతూ ఉన్నది. అక్కడికి కూడా వెళ్ళాడు. ఆహవే యుద్ధంలో మన పాకశాసనిహి మన అర్జునుడు బలమాస్థాయ తన సైన్యంతో పాటు కలిసి ప్రామధత్ దాన్ని బాగా ప్రమథనం చేశాడు. తతః సుమాంశ్చ చోళాంశ్చ కిరీటి పాండవర్షభః సహితః సర్వసైన్యేన ప్రామధత్ కురునందనః. మన కిరీటి, మన పాండవ శ్రేష్ఠుడు కురునందనుడు అర్జునుడు తతః ఇంకా సుహ్ములు, చోళులు అన్న వాళ్ళందరినీ కూడా సైన్యంతో సహా ప్రమథనం చేశాడు. తతః పరమ విక్రాంతః బాహ్లీకాన్ కురునందనః మహతా పరిమర్దేన వసే చక్రే దురాసదాన్. మన కురునందనుడు అర్జునుడు తతః ఇంకా పరమ విక్రాంతః గొప్ప పరాక్రమంతో బయలుదేరి బాహ్లీకులను, గొప్ప దురాసదులు వాళ్ళను చేరడము, వాళ్ళను ఓడించడం కష్టం. అట్లాంటి వాళ్ళందరినీ కూడా అంతకన్నా గొప్ప పరిమర్దేన బాగా మర్దించి తన వశంలోకి చక్రే తెచ్చుకున్నాడు. గృహీత్వాతు బలం సారం ఫల్గు చ ఉత్సృజ్య పాండవః దరదాన్ సహ కాంబోజైః అజయత్ పాకశాసనిః. మన పాండవుడు పాకశాసనిః అర్జునుడు అఫల్గుణుడు సారం బలం గృహీత్వా, ఈసారి కొంచెం మాత్రం స్పెషలైజ్డ్ ఫోర్సెస్ని తీసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్ని తీసుకుని ఉత్సృజ్య బయలుదేరి దరదాన్ సహా దరదులతో పాటు కాంబోజులను అజయత్ గెలిచాడు. ప్రాక్ ఉత్తరాం దిశన్ ఏ చ వసంతి ఆశ్రిత్య దస్యవః నివసంతి వనే ఏ చ తాన్ సర్వాన్ అజయత్ ప్రభుః. మన ప్రభువు అంత ప్రభావంతో ఉన్నవాడు అర్జునుడు. ఏ దస్యవః ఏ శత్రువులైతే
ప్రాగుత్తరాం దిశం ఆశ్రిత్య వసంతి. తూర్పుకు ఉత్తరానికి మధ్యలో నార్త్ ఈస్ట్ సైడు నివసిస్తున్న ప్రాంతాల్లో ఏ రాజులుండారో, ఏ శత్రు రాజులంటే లొంగకుండా ఉన్నారో, వాళ్ళందరూ ఏ ఏ వనాల్లో నివసిస్తూ ఉన్నారో, తాన్ సర్వాన్ వాళ్ళందరినీ గూడా జయత్ గెలిచాడు. లోహాన్ పరమకాంబోజాన్ ఋషికాన్ ఉత్తరానపి సహితాన్ తాన్ మహారాజా వ్యజయత్ పాకశాసనిః. మన పాకశాసని అర్జునుడు లోహులను, పరమకాంబోజులను, ఋషికాలను, ఉత్తరంలో ఉన్న వాళ్ళందరినీ సహితాన్ కలిసికట్టుగా ఓ మహారాజా తాన్ వాళ్ళందరినీ వ్యజయత్ గెలిచాడు. ఋషికేశతో సంగ్రామః బభూవ అతి భయంకరః. సహ విజిత్య తతః రాజన్ ఋషికాన్ రణమూర్ధని శుకోదర సమప్రఖ్యాన్ హయాన్ అష్టౌ సమానయత్ మయూర సదృశాన్ అన్యాన్ ఉభయాన్యేవ చాపరాన్. లోహులతో, పరమకాంబోజులతో వాళ్ళందరితో యుద్ధాలు బాగా భయంకరంగా జరిగాయి గాని, అందులో ఋషికులున్నారు. ఈ ఋషికులతో పాటు జరిగిన యుద్ధము అతి భయంకరంగా ఉన్నది. తతః ఇంకా ఆ యుద్ధంలో ఋషికులను గూడా విజిత్య గెలిచి, సహా మనవాడు ఋషికుల దగ్గర ఉన్న ఆ రణమూర్ధని యుద్ధంలో వాళ్ళని గెలిచిన తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి శుకోదర సమప్రఖ్యాన్, ఏదో చిలుక ఉదరం వంటి రంగులో ఉన్న లేదా అటువంటివేవో ఉన్న, ఏదో మయూరాల్లాగా ఉన్న, అన్యాన్ ఇంక వేరే ఉన్న, రకరకాలుగా ఉన్న ఒక 8 హయాన్ గుర్రాలను సమానయత్ కప్పంగా పుచ్చుకున్నాడు. సహ వినిర్జిత్య సంగ్రామే హిమవంతం సనిష్కుటం శ్వేతపర్వతమాసాద్య న్యవసత్ పురుషర్షభః. సహా ఆయన ఈ రకంగా యుద్ధాల్లో గెలుస్తూ వెళ్ళి హిమవంతాన్ని చేరాడు. హిమవత్ పర్వత సానువుల్లో సనిష్కుటం, అక్కడ ఉన్న గుహల్లో వాటిలో నివసిస్తూ ఉన్న వాళ్ళందరినీ సంగ్రామే యుద్ధంలో వినిర్జిత్య గెలిచి, ఇంకా తర్వాత ఆ మొత్తం పర్వతాన్ని తన వశంలోకి తెచ్చుకుని, ఆ శ్వేత పర్వతమాసాద్య, ఆ హిమవత్ పర్వతము, ఆ మంచు కొండ, దానిపైన గూడా తన ఆధిపత్యాన్ని, ధర్మరాజు శాసనాన్ని నిలిపి న్యవసత్ ఉన్నాడు మన పురుష శ్రేష్ఠుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. ఇంకా నడుస్తూనే ఉన్నది మన అర్జునుడి జైత్రయాత్ర. సహా శ్వేత పర్వతం వీరః సమతిక్రమ్య భారత దేశం కిం పురుషావాసం ద్రుమపుత్రేణ రక్షితం. సహా మన వీరుడు ఓ భారత జనమేజయ ఆ శ్వేత పర్వతాన్ని కూడా సమతిక్రమ్య దాటాడు. ఇంకా అవతల దేశాలు కూడా ఆయన తన హస్తగతం చేసుకుంటూ ఉన్నాడు. కింపురుషులు నివసించే ప్రాంతాలున్నాయి, ధ్రుమపుత్రుడి చేత రక్షింపబడుతూ ఉన్నాయి. అక్కడ మహతా సన్నిపాతేన క్షత్రియాంతఃకరేణాః వ్యజయత్ పాండవ శ్రేష్ఠః కరే చ ఏవ న్యవేశయత్. మన పాండవ శ్రేష్ఠుడు అక్కడ చేసిన యుద్ధం ఎటువంటిది అంటే, అది మహతా సన్నిపాతేన, మహా తీవ్రమైన భయంకరమైన యుద్ధం అది. అది క్షత్రియ అంతఃకరేణ, క్షత్రియులందరినీ సమూలంగా నశింపచేసేంత యుద్ధం అది. అందులో మనవాడు వ్యజయత్ గెలిచాడు. వాళ్ళందరినీ కూడా, ఆ రాజ్యాలన్నింటినీ కూడా కరే న్యవేశయత్, సామంతులుగా వాళ్ళని తన వశంలోకి తెచ్చుకుని కప్పాలు కట్టించాడు. తం జిత్వా హాటకం నామ దేశం గుహ్యక రక్షితం పాకశాసనిః అవ్యగ్రహ సహ సైన్యః సమాసదద్. తం జిత్వా, ఇంకా అక్కడ అవన్నీ గెలిచిన తర్వాత హాటకం అన్న పేరున్న ఒక దేశం ఉన్నది, గుహ్యకుల చేత రక్షింపబడుతూ ఉన్నది. మన పాకశాసనిః, మన అర్జునుడు అవ్యగ్రహ, ఏమీ తొందరపాటు, ఏ తొట్రుపాటు లేకుండా ప్రశాంతంగా అక్కడికి కూడా వెళ్ళాడు సైన్యంతో పాటు. సమాసదత్, అక్కడ చేడి దాన్ని కూడా గెలుస్తూ ఉన్నాడు. తాంతు సాంత్వేన నిర్జిత్య మానసంసరః ఉత్తమం ఋషికుల్యాః చ తాః సర్వాః దదర్శ కురునందనః. ఇంతవరకు యుద్ధాలన్నీ చేస్తూ గెలుస్తూ వచ్చాడు గాని, ఇక్కడ వీళ్ళు గుహ్యకుల చేత రక్షింపబడుతూ ఉన్న హాటకమన్న పేరున్న దేశం ఏదున్నదో
అక్కడ యుద్ధంతోటి గూడా అవసరం లేదు. ఆయన సైన్యంతో పాటే వెళ్ళాడు ప్రశాంతంగా. యుద్ధం చేయడం కోసమే వెళ్ళాడు. కానీ వాళ్ళను సాంత్వేన నిర్జిత్య సామోపాయంతోటే మాటలతో చెప్పి చూసాడు. వాళ్ళు వెంటనే అంగీకరించారు. ధర్మరాజును సామ్రాట్‌గా ఒప్పుకున్నారు. దాంతో వాళ్ళని ఆ విధంగా గెలిచి మానస సరోవరాన్ని ఆ ఉత్తమమైన సరస్సును కూడా దాంతో పాటే తాహ సర్వాహ ఋషికుల్యాహ ఆ మానస సరస్సు నుంచి ఆ చుట్టుపక్కలంతా ప్రవహిస్తూ ఉన్న పిల్ల కాలువలన్నింటినీ కూడా మన కురునందనుడు దదర్శ చూశాడు. సరహ మానసమాసాద్య హాటకాన్ అభితః ప్రభుః గంధర్వరక్షితం దేశం వ్యజయత్ పాండవః తతః. మన ప్రభువు మన పాండవుడు మానసం సరహ ఆసాద్య ఆ మానస సరస్సు దగ్గరికెళ్ళి హాటకానభితః ఆ హాటక దేశానికి దగ్గరలోనే ఉన్న మానస సరోవరం దగ్గర గంధర్వుల చేత రక్షింపబడుతూ ఉన్న ఇంకొక దేశం ఉన్నది. దాన్ని కూడా ఆయన వ్యజయత్ గెలిచాడు. తత్ర తిత్తిరి కల్మాషాన్ మండూకాక్షాన్ హయోత్తమాన్ లేభే సహ కరం అత్యంతం గంధర్వ నగరాత్ తదా. ఆ గంధర్వుల నుంచి ఆయన తిత్తిరి కల్మాషాలు, మాండూకాక్షాలు అన్న ఏవో రకరకాల పేర్లున్న ఉత్తమ హయాలను, గుర్రాలను కరంగా అత్యంత కరంగా అంటే కప్పంగా లేభే పొందాడు. మన అర్జునుడు ఆ గంధర్వ నగరాల నుంచి ఆయన రకరకాల గుర్రాలను గూడా పుచ్చుకున్నాడు కప్పంగా. ఉత్తరం హరివర్షంతు సమాసాద్య సహ పాండవః ఈయేష జేతుం దేశం పాకశాసన నందనః. పాకశాసనుడు ఇంద్రుడి నందనుడు మన పాండవుడు అర్జునుడు ఇంకా ఉత్తరం వైపుకి వెళ్ళిపోతూనే ఉన్నాడు. హరివర్షమని అక్కడ ఆయన్ని సమాసాద్య దేశం ఆ దేశాన్ని జేతుమియేష జయించాలని కోరుకున్నాడు. అటువైపుకి వెళ్ళాడు. తతః ఏన మహాకాయాః మహావీర్యాః మహాబలాః ద్వారపాలాః సమాసాద్య హృష్టాః వచనమబ్రువన్. ఇంత దూరం ఉత్తరం వైపుకి పైకి 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 ఉత్తరం సైడ్‌కి వెళ్ళిపోతూనే ఉన్నాడాయన. ఒకానొక దేశం వచ్చింది. హరివర్షమన్న ప్రదేశానికొచ్చాడు, ప్రాంతానికి. దాన్ని కూడా గెలవాలని ఆయన కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే తతః మహాకాయాలతో ఉన్నవాళ్ళు, మహావీర్యంతో ఉన్నవాళ్ళు, మహాబలంతో ఉన్నవాళ్ళు ద్వారపాలకులు సమాసాద్య అక్కడికి వచ్చి హృష్టాహ సంతోషంగా ఏన మన అర్జునుడితో ఈ వచనమబ్రువన్ ఈ విధంగా అన్నారు. ఆయన అక్కడికి వెళ్ళేసరికి హరివర్షానికి వెళ్ళేసరికి అక్కడ ద్వారపాలకులు కనిపించారు. వాళ్ళు ఆయన దగ్గరకొచ్చి ఏమన్నారంటే, పార్థ నైదం త్వయా శక్యం పురం జేతుః కథంచన ఉపావర్తస్వ కళ్యాణ పర్యాప్తం ఇదమచ్యుత. పార్థ నాయనా, ఇదం పురం ఈ పురము త్వయా జేతుం నీ చేత జయించడము కథంచన ఏ విధంగా కూడా నశక్యం కుదరదు. నువ్వు ఈ హరివర్షమన్న ప్రాంతాన్ని ఈ దేశాన్ని గెలవలేవు నాయనా. ఉపావర్తస్వ కళ్యాణ ఓ మంగళమూర్తి ఇంక వెనక్కి తిరుగు. అచ్యుత ఇదం పర్యాప్తం ఇంకింతే చాలు. నువ్వింతవరకు గెలిచింది, సాధించింది, నీ వశంలోకి తెచ్చుకున్నది ఏదున్నదో అంతవరకే. ఇంకిక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళి సాధించలేవు. నీ వల్ల గాదు. ఇంక ఆగు నాయన, వెనక్కి తిరుగు. ఇదం పురం యః ప్రవిశేత్ ధ్రువం సహ న భవేత్ నరః ప్రీయామహే త్వయా వీర పర్యాప్తః విజయః తవ. ఇదం పురం ఈ పురంలోకి యః ఎవరైతే ప్రవేశిస్తాడో సహ నరః ఆ నరుడు ధ్రువం న భవేత్ ఇంక ఉండడు. ఇంతవరకే నాయన, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిన వాళ్ళు, ఈ పురంలోకి ప్రవేశించిన వాళ్ళు ఇంక ఉండరు. ఓ వీరుడా, త్వయా ప్రియామహే నీ చేత మేమెంతో ప్రీతి పొందాము. నీ గెలుపులు చూస్తూ మేము ఎంతో సంతోషించాము. తవ విజయ పర్యాప్త నీ విజయము పర్యాప్తము. ఇంకింతవరకే నాయన, ఇంక తర్వాత నువ్వు గెలవడానికి కుదరదు, నీ వల్ల గాదు. నచాపి కించిత్ జేతవ్యం అర్జున అత్ర ప్రదృశ్యతే ఉత్తరాః కురవః హి ఏతే నా అత్ర యుద్ధం ప్రవర్తతే. ఓ అర్జున,
అత్ర ఇంకా ఇక్కడి నుంచి పైన కించిత్ జేతవ్యం న ప్రదృశ్యతే. నువ్వు గెలవవలసినవి, నువ్వు గెలవగలిగినవి ఇంక ఏవీ లేవు. ఏతే ఉత్తరాహ కురవః, ఇవన్నీ ఉత్తర కురు ప్రాంతాలు. కురు తర్వాత ఉత్తరంగా ఉన్న ప్రాంతాలు నాయన. అత్ర ఇక్కడ యుద్ధం న ప్రవర్తతే, ఇక్కడ యుద్ధం ప్రవర్తించదు. ఈ తర్వాత యుద్ధం చేయడానికి ఏమీ లేదు. ఈ తర్వాత గెలవడానికి ఏమీ లేదు నాయన. ప్రవిష్టః చాపి కౌంతేయ నహ్య ద్రక్ష్యసి కించన నహి మానుషదేహేన శక్యమత్ర అభివీక్షితుం. నాయన కౌంతేయ అర్జున, ఒకవేళ ఎవరైనా ప్రవిష్టః చాపి ప్రవేశించినా కూడా, ఇందులోకి ఎవడైనా ప్రవేశిస్తే ఇహ ఇక్కడ కించన న ద్రక్ష్యసి, వాడికి చూడ్డానికి ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన వాడు చూడ్డానికి ఏమీ ఉండదు, గెలవడానికి ఏమీ ఉండదు. వాడికి చెయ్యడానికి ఇక్కడ యుద్ధం కూడా ఉండదు నాయన. ఇక్కడ యుద్ధం ప్రవర్తించదు. లోపలికి వచ్చిన వాడు మళ్ళీ ఇంక ఉండడు. వాడు చూడ్డానికి ఏమీ ఉండదు. మానుష దేహేన, మనుష్య దేహంతో అత్ర అక్కడ అభివీక్షితం చూడ్డానికి నశక్యం హి, ఏమీ కుదరదక్కడ. లోపల మనుష్య దేహంతో, మానవ దేహాలతో చూడ్డానికి ఏమీ కనిపించదు. గెలిచేందుకేమీ లేదు. కాబట్టి ఇంక ఇంతే, ఇక్కడి నుంచి వెనక్కి తిరుగు. అథ ఇహ పురుష వ్యాఘ్ర కించిత్ అన్యత్ చికీర్షసి తద్బ్రవీహి కరిష్యామః వచనాత్ తవ భారత. కాబట్టి నాయన, ఇంత దూరం వచ్చావు. అథ ఇహ ఇక్కడ పురుష వ్యాఘ్ర కించిత్ అన్యత్ చికీర్షసి, నీకు ఇంక వేరేది ఏమైనా కావాలి అంటే తద్బ్రవీహి, నువ్వు చెప్పు. తవ వచనాత్ కరిష్యామః, మేం చేసి పెడతాము. ఇంత దూరం వచ్చావు కదా నాయన, ఇంకింతకన్నా ముందుకు నువ్వు వెళ్ళలేవు. వెళ్తే నువ్వు ఉండవు. వెళ్ళినా నీకేమీ కనిపించదు. నువ్వు గెలవగలిగింది ఏమీ లేదు ఇంకా. కాబట్టి వెనక్కు తిరుగు. ఈలోగా నీకేమైనా కావాలంటే చెప్పు, మేం చేస్తాము అని వాళ్ళు చెప్పారు. తతః తాన్ అబ్రవీత్ రాజన్ అర్జునః పాకశాసనిః పార్థివత్వం చికీర్షామి ధర్మరాజస్య ధీమతః. తతః ఇంక తాన్ వాళ్లతో మన అర్జునుడు పాకశాసని ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఓ రాజన్, ఆయన ఏమన్నాడంటే, ధీమతః ధర్మరాజస్య పార్థివత్వం చికీర్షామి. ఆ ధీమంతుడైన ధర్మరాజు పార్థివుడు సామ్రాట్గా ఉండాలి అని చికీర్షామి, కోరుకుంటూ ఉన్నాను. నా ప్రవేక్ష్యామి వహ దేశం బాధ్యత్వం యది మానుషైః యుధిష్ఠిరాయ యత్కించిత్ కరవత్ నః ప్రదీయతాం. ఒకవేళ యది వహ దేశం, మీ ప్రదేశము, మీ ఈ దేశము, మానుషైః బాధ్యత్వం, మనుషులకు బాధ కలిగిస్తుంది, మనుషులు బాధింపబడతారు అంటే, మనుషులు నశిస్తారు ఇందులోకి వస్తే అన్నావంటే, నేను నా ప్రవేక్ష్యామి, ఇంకా మీ దేశంలోకి ప్రవేశించను. కానీ యత్కించిత్, ఏ కొంచెమైనా సరే, కరవత్ కప్పంలాగా, యుధిష్ఠిరాయ యుధిష్ఠుడి కోసము, నః ప్రదీయతాం, మాకు ఇస్తే మేము పుచ్చుకుని వెళ్తాము. ధర్మరాజు సామ్రాట్గా ఉండాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు కప్పంలాగా ఏమైనా ఇచ్చారు అంటే పుచ్చుకుని వెళ్తాము అని వాళ్లకు మన అర్జునుడు చెప్పాడు. అంటే ధర్మరాజు యొక్క సామ్రాట్ స్థితిని అంగీకరించమని మాత్రం అడిగాడు. వాళ్ళు అలాగేనని తతః దివ్యాని వస్త్రాన్ని దివ్యాని ఆభరణాని చ మోక అజినాని దివ్యాని తస్మైతే ప్రదదుహు కరం. వాళ్ళు అలాగే కరం, కప్పం కడతాము అని మన ధర్మరాజును సామ్రాట్గా అంగీకరించి దివ్యమైన వస్త్రాలను, దివ్యమైన ఆభరణాలను, దివ్యమైన చర్మాలను, ఇక్కడ మోకము అన్న అజినము అన్న ఒకటే అర్థము. అయితే రెండు పక్కన పక్కన రాశారు కాబట్టి మోకం అంటే చర్మం అని చెప్పుకుందాము, అజినము అంటే తోలు అని చెప్పుకుందాము, హైడ్స్ అని చెప్తారు. వాటిని, దివ్యమైన వాటిని, అట్లానే వస్త్రాలను, ఆభరణాలను కూడా వాళ్ళు చాలా కరంగా, కప్పంగా ఇచ్చారు. ఏవం సహ పురుష వ్యాఘ్రః విజిగ్య దిశముత్తరాం సంగ్రామాన్ సుబహూన్ కృత్వా క్షత్రియైః దశిభిః తదా. ఏవం, ఈ విధంగా మన పురుష వ్యాఘ్రుడు అర్జునుడు
ఉత్తర దిశమంతా విజిగ్గే గెలిచాడు. ఎన్నో సంగ్రామాల్లో శత్రువులందరినీ తన వశంలోకి తెచ్చుకుని సహ వినిర్జిత్య రాజ్ఞః తాన్ కరే చ వినివేశ్య ధనాని ఆదాయ సర్వేభ్యః రత్నాని వివిధాని చ సహా మన అర్జునుడు తాన్ రాజ్ఞః రాజులందరి దగ్గర నుంచి కరే వినివేశ్య వాళ్ళందరినీ ధర్మరాజు శాసనంలోకి తీసుకునొచ్చి వాళ్ళందరినీ కూడా కప్పంలో కుదిరించి సర్వేభ్యః వాళ్ళందరి దగ్గర నుంచి రకరకాల రత్నాలను, కానుకలను, ధనాలను ఆదాయ పుచ్చుకుని హయాన్ తిత్తిరి కల్మాషాన్ శుకపత్ర నిభాన్నపి మయూర సదృశాంచాన్యాన్ సర్వాన్ అనిల రంహసః వృతః సుమహతా రాజన్ బలేన చతురంగిణ ఆజగామ పునః వీరః శక్రప్రస్థం పురోత్తమం. మనవాడు వివిధాలైన రత్నాలు అంటే శ్రేష్టమైన కానుకలన్నింటినీ కప్పాలుగా పుచ్చుకున్న వాటిని ధనాలన్నింటినీ తీసుకుని అట్లానే హయ్యాలు గుర్రాలను తీసుకున్నాడు. ఒకవేళ వాళ్ళు కంబళ్ళిస్తే కంబళ్ళు, చర్మాలు ఏవైతే అజ్జినాలు, జింక చర్మాలు మొదలైనవన్నీ ఇస్తే వాళ్ళు జింక చర్మాలే కాదు ఇంక ఏవేవైనా సరే, ఎందుకంటే పర్వతాల పైన ఉండే జంతువులన్నింటికి ఊలుతో కూడిన చర్మాలుంటాయి. పైగా ఊలుతో చేసిన రకరకాల కంబళ్ళుంటాయి. అవన్నీ కూడా ఎంతో విలువైనవి. వాటితో పాటే పర్వతాల పైన దొరికే రకరకాల ధాతువులు, రత్నాలు, ఎన్నో ధనాలు, వాటన్నింటితో పాటు అక్కడ పర్వతాల పైన గుర్రాలు చాలా ముఖ్యమైన ధనము వాళ్లకు. వాటన్నింటినీ తిత్తిరి కల్మాషాలు, శుకపత్ర నిభాలు, మయూర సదృశాలు, అన్యాలు, రకరకాల సర్వాలు, వాళ్ళు ఇచ్చిన గుర్రాలన్నింటినీ, శ్రేష్టమైన జాతి గుర్రాలన్నింటినీ కూడా అవన్నీ కూడా అనిల రంహసః గాలిలాగా వేగంగా పరిగెత్తేవి, వాటన్నింటినీ కూడా పుచ్చుకుని చతురంగిణ సుమహతా బలేన మహా గొప్పది. ఎందుకంటే ఈయన బయలుదేరుతూ ఉన్నప్పుడు సైన్యం పెద్ద సైన్యంతోటే పాపం ఉన్న సైన్యంతో బయలుదేరాడు. కానీ ఇన్ని రాజ్యాలు ఇటువైపు నుంచి ఉత్తరం దిక్కుగా ఉన్న రాజ్యాలన్నింటినీ కలుపుకుంటూ తన సైన్యాన్ని కూడా ఎంతో విస్తరింపజేశాడు. సుమహత్ ఎంతో విస్తారమైన చతురంగ బలంతో సహా వృతః కూడిన వాడై మన వీరుడు పునః తిరిగి శక్రప్రస్థం, ఇంద్రప్రస్థం అన్న ఆ ఉత్తమమైన పురానికి ఆజగామ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనకు మన వైశంపాయనుల వారు కథ చెప్తూ వెళ్తారు. మన ధనంజయుడు ఉత్తర దిక్కుగా వెళ్ళి సాధించిన ఘనకార్యాలు చూపించారు. ఇంకా మన భీమసేనుడు ఇప్పుడు ప్రాచీ దిక్కు, తూర్పు దిక్కుగా బయలుదేరాడు కదా, ఆయన విజయాలు చెప్తారు. అవి కూడా మళ్ళీ మనము కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.